హలో అండి, వెల్కమ్ టు నా చేతి వంట. ఈరోజు నేను ఫిష్ ఫ్రై నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం రైస్ తోటి తీసుకుంటే చాలా బాగుంటుందండి. నేను చాలా సింపుల్ వేలో చేసి చూపిస్తాను, చూడండి. నేను 4 ఫిష్ పీసెస్ క్వాంటిటీ చూపిస్తున్నానండి. దాని గురించి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం 1 స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ఆయిల్, కొత్తిమీర చాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం వాటర్ వేసి మీరు ఇది బాగా కొంచెం మిక్స్ చేసుకోండి. కొంచెం వేయండి వాటరు, జస్ట్ ఆ పీసెస్కి అప్లై ఈజీగా అవుతుందని కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి, మరీ ఎక్కువ చేయకండి. నేను 4 పీసెస్ తీసుకున్నాను. ఇది నేను బాగా శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు, కారం కొంచెం రాసి ఆయిల్లోని ఫస్ట్ ఫ్రై చేసుకున్నానండి. ఈ విధంగా ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే బాగా కుక్ అవుతుంది లోపటి నుంచి అని. నేను అందుకే ఫస్ట్ ఆయిల్లోని కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు నేను ఈ మసాలా ఇందులో అప్లై చేస్తున్నానండి. బాగా మీరు హ్యాండ్స్ తోటే బాగా లోపటి వరకు పట్టించినట్టుగా బాగా పట్టించండి మసాలా, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ లైక్ అండ్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఆ పీసెస్కి అప్లై చేసి 1/2 అవర్ ఉంచుకున్నానండి. ఇప్పుడు నేను 1/2 అవర్ తర్వాత కుక్ చేస్తాను. దీని గురించి నేను ఐరన్ తావా తీసుకున్నానండి. ఐరన్ తావా మీ దగ్గర ఉంటే ఐరన్ తావాలోనే మీరు కుక్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే బాగా కుక్ అవుతుందండి, ఐరన్ తావాలో మాడుకుంటా కుక్ అవుతుంది. అందుకే నా దగ్గర ఐరన్ తావా ఉంది కాబట్టి నేను ఐరన్ తావా తీసుకున్నాను. ఇది మీడియం, ఫస్ట్ మనం హై ఫ్లేమ్ పెట్టేసి దాని తర్వాత ఆయిల్ వేసాక మనం మీడియం సిమ్ చేసేయాలండి ఫ్లేము. ఇప్పుడు నేను ఆయిల్ వేసాను, ఫ్లేమ్ సిమ్ చేసాను. 2 పీసెస్ వేసానండి నేను అప్లై చేసింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఆగాలి. కానీ ఇది మనం ఎప్పుడు సిమ్లోనే కుక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. హైలో కుక్ చేయకండి, మాడిపోతుంది, కుక్ కూడా అవ్వదు. ఇప్పుడు నేను ఇది తిరిగేస్తానండి బ్యాక్ సైడు. చూడండి, ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా తిరగేయండి విరక్కుంటా. చూసారా, ఈ విధంగా జాగ్రత్తగా మీరు కుక్ చేసుకోండి, సిమ్లోనే కుక్ చేయండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తిరిగేద్దాం. చూసారా, 5 మినిట్స్ అయింది. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి అండ్ చాలా ఈజీగా అయిపోద్ది. చూసారా, మాడుకుంటా ఎంత బాగా కుక్ అయింది. ఇది రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అండ్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా అవసరం అండి. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా కుక్ అయింది, మాడుకుంటా ఎంత బాగా మసాలా ఫిష్కి పట్టింది. ఈ విధంగా మీరు చేసుకోండి, మీ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. ఇది రైస్తో చాలా బాగుంటుంది.
మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది, మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.